హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందు భోగి పండుగ రోజు పెట్టినాను కదా వీడియోలు మేము ముగ్గులవి వేసుకునేది. తర్వాత నెక్స్ట్ ఇంట్లో ఏం చేసుకున్నాము ఏంటి అనేది ఇదేమో నెక్స్ట్ డే అనమాట. ఇది ఏంటి సంక్రాంతి పండుగ రోజు అంటే ముందు రోజు నైట్ అనమాట ఇది. ఇంకా కొంచెం పెద్ద పెద్దగానే వేసినాము. ఫస్ట్ రోజు కొంచెం చిన్నగేసినాము. తర్వాత కొంచెం మూడో రోజు పెద్దగా యేసుకున్నామనమాట. ఇంకా అదే చెప్తుంటా గదా! నేను, మా వదిన, మా చెల్లెలు, నా కూతురు, మా చెల్లెలు కూతురు, ఇంకా అత్త అంటే వదిన వాళ్ళ అమ్మ అనమాట. ఇంకా మా అమ్మకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మేమే ఎక్కువ చూసుకుంటుంటాం కాబట్టి అమ్మ రాదు. కానీ అత్తకి బాగా ఇంట్రెస్టు. మంచిగా మాతో పాటు కలిసి ముగ్గులు, రంగులు అవి బాగా ఏస్తుంటది. కొంచెం వదినకి అత్త కూడా మంచిగానే సజెషన్ ఇస్తుంటదనమాట. ఇట్లెయి, అట్లెయి అనేసి. ఇంకా అదే ఇక్కడ చాలా పెద్ద ముగ్గేసింది గదా వదిన. సూపర్‌గా ఏసింది చూడండి. చెప్తుంటా గదా ఎప్పుడు వదిన బాగా ఏస్తది అనేసి. మంచి ఆర్ట్ ఉంది వదినలో. సూపర్‌గా ఏస్తది. ఇంకా పెంచుతూనే ఉంటది. పెద్దగా ఏ వదిన అంటే ఇంక పెద్దగా వేస్తూనే ఉంటదనమాట ముగ్గు. ఇంక మేమే ఇంక రంగులవి నింపడం ఇబ్బందనేసి కొంచెం చిన్న చిన్నగానే అంటే చిన్నగా ఏమి వేయంలేండి. చూడండి ఎంత పెద్దగుందో కదా! ఇంకిట్లా వేసుకుంటుంటామనమాట మేము. బాగా ఏసుకుంటాంలేండి. ఎంత ఇష్టమో అసలు ముగ్గులు, రంగులు అంటే ఎంత ఎంజాయ్ ఉంటది గదా! ఎప్పుడో 1 ఇయర్‌కి ఒకసారి గదా కలిసేది. ఎవ్రీ ఇయర్ కలిసినా ఏ ఇయర్‌కి ఆ ఇయర్ కొత్తగానే ఉంటాం గదా! అందుకోసం ఎంజాయ్ అయితే చేస్తాము. ఇంకా ముగ్గురం నేను, మా చెల్లెలు, మా వదిన అయితే బాగుంటాంలేండి. ఇంకా ఏముంది చెప్పండి. మహా అంటే ఆ 4 రోజులు కలిసుంటాం. తర్వాత మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి పనులు వాళ్ళవి గదా! సో, అక్కడ ఉన్నంత సేపు నేనైతే అసలు ఎవ్వరిని ఇబ్బంది పెట్టొద్దనుకుంటా. అందరితో కలిసి హ్యాపీగా ఉండాలి అనుకుంటూనే ఉంటాననమాట. ఇది చూడండి బాగేసింది కదా! అన్నీ వదిననే ఏస్తది. ముగ్గులన్నీ వదిననే ఏస్తదనమాట. అంటే మేము సెలెక్ట్ జేస్తాము. ఎక్కువ సెలెక్ట్ జేయడం అంటే మా చెల్లెలు కూతురు సెలెక్ట్ జేస్తుంటది. ఇదేద్దాం అత్తమ్మ, ఇదేద్దాం అత్తమ్మ అని చెప్తుంటది మా వదినకి. ఇంకా మేమొచ్చేసి ఇంకా వదిన ముగ్గేస్తే మేము రంగులు నింపుతామనమాట. ఇంకిదే ఎవ్రీ ఇయర్ ఇదే అయితదిలేండి. ఎందుకంటే వదిన బాగా ఏస్తది గదా! అందుకోసం ఆ డ్యూటీ ఆమెకే ఇచ్చేస్తాము. రంగులు నింపడము ప్లస్ పైన మళ్ళీ డబల్ ముగ్గేయడం. నేను, మా చెల్లెలు, వదిన అట్లా ముగ్గురం మేము వేస్తుంటామనమాట. ఇంకెప్పుడు ఇదే చేస్తుంటాంలేండి. ముగ్గు మాత్రం వదిననే ఏస్తది. ఇంకా ఎంత బావుందంటే అంత నాకైతే చాలా నచ్చింది. ఇంకోటి ముగ్గుకు మనం చుట్టుపక్కల గూడా ఇది వేయాలి. ఇదైతే మస్ట్ అండ్ షుడ్‌గా నేనే ఏస్తాను. ఇంకా మా వాళ్ళందరూ అంటుంటారు అష్టదిగ్బంధనం, అష్టదిగ్బంధనం అంటుంటారు. వెయ్యాలి ఖచ్చితంగా ముగ్గుకి ఇది. ఇంక వాళ్ళెక్కడ మిస్ అయితారని ముందు ముందే నేనే ఏసేస్తాననమాట. నాకిష్టం గూడా గదా! ఇట్లా ఎయడం. డైలీ గూడా ముగ్గేస్తే ముగ్గుకు చుట్టూ 4 దిక్కులైతే ఏస్తాను. ఇంకా నాకు బాగా అలవాటనమాట ఇట్లా వేయడం. ముగ్గు ముగ్గు ఎవ్వరేసినా సరే, ఈ చుట్టూ వేసేటివి మాత్రం నేనే ఖచ్చితంగా వేస్తాను. మళ్ళీ దాంట్లో గూడా వాళ్ళు రంగులు నింపుతారనమాట. ఇంకా ఇక్కడ చూడండి మా చెల్లెలు ఫోను చూస్తా ఉంది. ఎట్లా వచ్చింది, ఇంకా ఏం కలర్స్ ఎయాలి అంటే, ఒక ముగ్గును అందరి ఫోన్‌లోకి సెండ్ చేసుకుంటాము. ఇంక మేము చూస్తుంటామనమాట. కలర్స్ ఏవేయాలి, ఏంటి అనేసి. ఇంక పైన బార్డర్ అంతా వదినేసింది. కింద మాత్రం చుట్టుపక్కల 3 పక్కల నేనేస్తాను. ఇంకా బాగున్నాయి కదా ముగ్గులు. మా ముగ్గులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చిన్న కామెంట్ అయితే చేసి చెప్పండి. ఎట్లున్నాయి, రంగులు ఎలా ఉన్నాయి, ఎలా మేము రంగులు వేసుకున్నాం అనేది కూడా కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఇంకా చూడండి చుట్టూ అవుట్లైన్ కూడా అన్ని ముగ్గులకు వేసేసినాను. ఇంకా ఖచ్చితంగా వేయాలి. వేయకుంటే నాకు అసలు ముగ్గు వేసినట్లు నిండుగా అనిపించదు. వదినేసిన ఈ ముగ్గు ఎలా ఉంది ఏంటి కూడా నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. బాగా వేసుకుంటాంలేండి. ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ముందుగా కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇస్తే ఖచ్చితంగా నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే చూసేయచ్చు అనమాట నా వీడియో. అందుకని చెప్తున్నాను. ఇంకా ఇంకా పిండి వంటలు కూడా అన్నీ బాగా చేసుకుంటాము. లడ్లు, కజ్జికాయలు, కారం చుట్టలు, ఇంకా అవే కజ్జికాయలు కూడా వెరైటీస్ చేస్తుంటుంది అమ్మ.
ఇంక బూందీ చేస్తుంది. ఇంకా ఖచ్చితంగా ఎవరైనా సరే మాకు పెద్ద పండగ అని చెప్తుంటా కదా, ఎవరి ఇంట్లోనైనా అందరూ లడ్లు కజ్జికాయలు కామను. ఇంకా అత్రాసలు, ఇంకా ఎవరికి నచ్చిన స్వీట్స్ వాళ్ళు, ఇంకా బాదుషాలు అవన్నీ కూడా ఇంకా బయట నుంచి కొనుక్కొచ్చుకుంటుంటాం అనమాట. అత్రాసలు కూడా ఖచ్చితంగా చేసుకుంటాము. మాకు ఒక అలవాటు అయిపోయిందిలేండి ఈ పండగ వస్తే. ఇంకా మళ్ళీ నైటే కాదు, మళ్ళీ డేలో కూడా నేను కొంచెం అట్లా వీడియో షూట్ చేసుకుంటున్నాననమాట. అంటే నైటు లైటింగ్ తక్కువ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నైట్ కంటే ఇంకా డేలో ఇంకా బాగా వస్తుంది కదా. మార్నింగ్ లేవడం ఫస్ట్ ముగ్గులు ఎలా ఉన్నాయి అనేసి ఒక రౌండ్ వేసుకుంటాను వీడియో, ఎందుకంటే మన అందరికీ చూపించాలి కదా. అందుకోసం మళ్ళీ మార్నింగ్ వచ్చేసి మళ్ళీ వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇది బాగుంది కదా, అసలు నైట్ కంటే ఇంకా మార్నింగ్ ఇంకా బాగా లైటింగ్ ఉంది కదా, మంచిగా కనిపిస్తున్నాయి చూడండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నైట్ అంత కనపడకపోయినా ఇంకా తెల్లవారేసరికల్లా సూపర్ కనిపిస్తున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో ఏంటి నా ముగ్గులు. నా ముగ్గులు కాదు, మా ముగ్గులు. ఎందుకంటే అందరం కలిసి వేసుకుంటాం కదా. నేను ఒక్కదాన్ని వేస్తే నా ముగ్గు అయితే మా ఇంటి దగ్గర, ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అందరం కలిసి వేస్తాం కాబట్టి మా ముగ్గులు. ఇంకా మా వాళ్ళు ఏంటంటే, ఇంకా నువ్వు లేవడం ఇంకా వీడియోలు తీసుకుంటూ కూర్చుంటావా అని మా వాళ్ళు. తప్పదు కదా, మనం ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసుకొని పెట్టుకోవాలి కదా, అప్పుడే ఇవన్నీ కూడా స్వీట్ మెమొరీగా మిగిలిపోతాయి. ఏ ఇయర్ ఆ ఇయర్ ఎలా వేసినాము ఏంటి అనేది కూడా ఉంటుంది. ఇంకా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా నాకైతే చాలా ఇష్టం కూడా. ఖచ్చితంగా తీసుకుంటుంటాను, వచ్చి మరి తీసుకొని ఇంకా వీడియోలు అప్లోడ్ చేస్తుంటా. ఊరి దగ్గర పెడదాము ఎప్పటికప్పుడు కంటే అసలు మాకు సిగ్నలే ఉండదు అక్కడ. అట్లీస్ట్ రీల్ షేర్ చేసుకొని కూడా సిగ్నల్ ఉండదు. ఇంకా అందుకని ఊరికి వచ్చినాకనే పెట్టాల్సింది వస్తుంది. అందుకే బాగా లేట్ అయిపోతుంది వీడియోలు పెట్టాలంటే. అక్కడ ఏంటంటే సిగ్నల్ సరిగా ఉండదు కదా, అందుకోసం ఇంకా పెట్టనీకి కుదరదు. ఇక్కడనేమో వాళ్ళు వస్తారండి, వాళ్ళని ఏమంటారో తెలీదు, డబ్బులు ఇవ్వకపోతే చేతులు కోసుకోవడం బీభత్సం అనుకో వీళ్ళది. అసలు భయంకరంగా ఉంటారు మనుషులు. ఖచ్చితంగా ఇవ్వాలి అంటారు, డిమాండ్ చేస్తారు ఇవ్వకపోతే. ఇంకా మరి ఇట్లా మీ ఊళ్ళో ఇట్లాంటి వాళ్ళు వస్తారా రాదా అని నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి.